తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలోకి వచ్చే అంటే చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో కల్తీపాల వ్యవహారం అయితే తీవ్ర కలకలం రేపుతున్న చికెన్ మసాలా పరిస్థితి అయితే ఉంది. ఈ కల్తీపాల నేపథ్యంలోనే వాటిని సేవించిన క్రమంలోనే 14 మంది తీవ్ర అస్వస్థతకు గురై రాజమహేంద్రవరంలోని వివిధ ఆసుపత్రులు అయితే చికిత్స పొందుతున్న క్రమంలో ఇప్పటికే 3 మృతి చెందారు. ఇంకొక ఆమె కాకినాడలో చికిత్స పొందుతూ మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కల్తీ పాలు సంబంధించి వారు ఎవరైతే పాల వ్యాపారి ఉన్నాడో అతను కోరుకొండ మండల ప్రాంతానికి చెందిన గణేష్గా గుర్తించారు. అతను ప్రతిరోజు ఉదయం 6 గంటలకల్లా బండి మీద ఈ పాల క్యాన్లతో ఇక్కడికి వచ్చి ఇక్కడ విక్రయాలు సాగిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉందని స్థానికులు కూడా చెబుతున్నారు. వీటిని ఎవరైతే దాదాపు ఈ చౌడేశ్వరి నగర ప్రాంతంలో 60 కుటుంబాల వరకు అతని దగ్గర అంటే గణేష్ అనే పాల వ్యాపారి దగ్గర ఈ పాలు తీసుకున్న పరిస్థితి అయితే ఉందని చెబుతున్నారు. ఈ 60 మంది మాత్రమే కుటుంబాలలో ఉన్నవారు మాత్రమే వారిలో కొంతమంది అది కూడా వృద్ధులు అంటే 60 సంవత్సరాల పైబడిన వారు తీవ్రంగా అస్వస్థతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క 6 ఏళ్ల బాలుడు ఇందులోనే ఉన్నాడు. 3 నెలల బాలుడు కూడా నవజాత శిశువు కూడా ఉన్నాడని కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. వీరంతా కూడా ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని కొన్ని ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 3 మృతి చెందారు. మరొక ఆమె కూడా వృద్ధురాలు కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన పరిస్థితి. అంటే దీంతో మృతుల సంఖ్య 4 వరకు చేరిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ప్రధానంగా ఈ కల్తీపాల వ్యవహారం అయితే స్థానికంగా సంచలనం రేకెత్తించిన నేపథ్యంలోనే ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు అటు నగరపాలక శాఖ అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా ఇంటింటా సర్వే నిర్వహించారు. అటు కలెక్టర్ చేకూరి కీర్తి కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇప్పటికీ ప్రస్తుతం అయితే 12 మంది వరకు కూడా వివిధ ఆసుపత్రుల్లో రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతున్నారని కూడా వెల్లడించారు. అదేవిధంగా ఎవరైతే పాల వ్యాపారి గణేష్ అనే వ్యక్తి ఉన్నాడో అతన్ని కూడా అదుపులో తీసుకున్నామని జిల్లా ఎస్పీ కిషోర్ కూడా ఇప్పటికే వెల్లడించారు. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ప్రధానంగా ఈ పాలు ఎవరైతే ఈ 60 కుటుంబాల్లో కొంతమంది ఈ పాల పదార్థాలు తీసుకున్నారో వారే తీవ్ర అస్వస్థతకు గురైన పరిస్థితి ఉండగా వారిలో క్రియాటిన్ శాతం అత్యధికంగా పెరగడంతో పాటు అకస్మాత్తుగా కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని కూడా చెప్తున్నారు. అంటే వారిలో పూర్తిగా కూడా యూరిన్ బంద్ అవ్వడం, అదేవిధంగా వారిలో విపరీతమైన నొప్పి రావడం, కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోవడంతో వారిలో విపరీతమైన అంటే కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నప్పుడు ఏ విధమైన నొప్పి విపరీతంగా బాధిస్తుందో అదే తరహా లక్షణాలు కనిపించాయని కూడా చెప్తున్నారు. కొంతమందికి అయితే తీవ్రమైన కడుపు నొప్పి కూడా వచ్చిందని చెప్తున్నారు. అంటే ఆరోగ్యకరంగా ఉన్న వారిలో చాలామంది కూడా ఈ కల్తీపాల బారిన పడే క్రియాటిన్ శాతం పెరిగిందని కూడా చెప్తున్నారు. అంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే 6 ఏళ్ల బాలుడికి క్రియాటిన్ శాతం అత్యధికంగా పెరగడం, అతనికి డయాలసిస్ పంపించడం కూడా జరిగిందని కూడా ఇప్పుడే స్పష్టమవుతుంది మనకు. అంటే 6 ఏళ్ల బాలుడికి ఈ డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి కేవలం ఈ కల్తీ పాల నేపథ్యంలోనే ఇది సంభవించిందని కూడా ఇక్కడ ప్రజలైతే గట్టిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది చౌడేశ్వర నగర్ హౌసింగ్ బోర్డు లాలచెరు ఏరియాలోని కోరుకొండ గ్రామం నుండి ఎవరో డైలీ పాలు వేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి పాలు వేస్తారని చెప్పేసి ఆ ఏరియా ఆ పాలు వేసిన వాళ్ళకి మాత్రమే క్రియాటిన్ పెరిగి లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అవి వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. అందులోని వృద్ధులు అండ్ చిన్నపిల్లలు బిలో 80 years వాళ్ళకి క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయి డయాలసిస్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ కూడా ల్యాబ్కి టెస్ట్ పంపించామంటున్నారు. ఆ రిపోర్ట్స్ రావాలి. ప్రాథమికంగా మార్నింగ్ తెలిసిన విషయం ఏంటంటే పాలల్లోని ఆ పాలు వేసేయని కూడా పాల కేంద్రం నుండి పాలు సేకరిస్తాడు. అక్కడ నుండి ఏదో విషపూరితమైన పాలు అయ్యో సంథింగ్ వచ్చినాయని చెప్పి ప్రాథమిక నిర్ధారణ డిఎంవి వాళ్ళు నిర్ధారించారు. ఆ తర్వాత ఫర్దర్ ప్రాసెస్ చూడాలి. అంటే ఓన్లీ ఆ పాలు సేకరించిన వాళ్ళే తాగిన వాళ్ళే జరిగిందానికి వచ్చేలాగా మిగతా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నట్టు 60 ఇల్లుల వాళ్ళకే ఈ క్రియాటిన్ లెవెల్స్ పెరిగినాయి అని చెప్పేసి అంటున్నారు. ఆ 60 ఇల్లుల వాళ్ళే బొల్లిన హాస్పిటల్, రవి చైతన్య హాస్పిటల్ అండ్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లోని జాయిన్ అయ్యారు. వాళ్ళు మాత్రమే వాళ్ళందరికీ కూడా క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయినాయి. ఎప్పుడు హెల్తీగా ఉండేవారు కనీసం పిల్లలకి క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయినాయి అంటేనే అందులో పాలల్లోనా నీళ్ళల్లోనా అన్నది కలిసి ఉండొచ్చు. ప్రజెంట్ అయితే కనుక
కొంతమంది ఏదో కొంచెం సీరియస్గా ఉన్నారని తెలిసింది. కొంత పిల్లడికి ఎవరికో కానీ డయాలసిస్ అన్నారు. అసలు డయాలసిస్ అన్నది పిల్లలకి అంత క్రియేటివ్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి కానీ చేయరు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బ్యాడ్గానే ఉంది. గవర్నమెంట్ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది, కానీ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఎవరు ఏం చేయరు. థ్యాంక్ యూ. అంటే ఈ కల్తీ పాల నేపథ్యంలోనే ఈ పరిస్థితి జరిగిందా లేదా అన్న విషయంలో ఇప్పటికే కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పాల పదార్థాలకు సంబంధించిన అంటే పెరుగు ఒక ఇంట్లో సేకరించారు. అదేవిధంగా పాలను కూడా ల్యాబ్కి అయితే విజయవాడ, హైదరాబాద్ ల్యాబ్కి పంపించామని చెప్తున్నారు. ఇది 48 గంటల్లో దీని ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. నేను అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వసుంధర రాజమండ్రి మాట్లాడుతున్నాను. మనకి ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఏఎన్ఎంస్ అందరూ కూడా, ఆశాస్, ఏఎన్ఎంస్, ఎల్టీస్ అందరూ కూడా ఫీల్డ్లో ఇంటింటికి కూడా సర్వే చేయడం జరుగుతుంది. సిమ్టమ్స్ ఎవరైతే ఉన్నారో సిమ్టమాటిక్స్ అందరికీ, అలాగే ఎనీ సస్పిషన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ శాంపుల్స్ తీయడం జరిగిందండి. ఈ రోజుకి 200 బ్లడ్ శాంపుల్స్ తీసున్నారు. వాటిని ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ అండ్ కంప్లీట్ బ్లడ్ కౌంట్స్కి పంపించడం జరిగిందండి. రిపోర్ట్స్ ఆర్ అవైటెడ్ అండి. అండ్ స్టిల్ ద సర్వే ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ శాంపిల్స్ ఇంకా కూడా కలెక్ట్ అవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. సిమ్టమ్స్తో ఎవరు రాలేదండి. ప్రజెంట్ అయితే దెర్ ఆర్ నో సిమ్టమ్స్. ఆల్రెడీ ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారో అంతవరకే, అంతే. కొత్తగా అయితే ఏం లేదు. అయితే ప్రాథమికంగా మాత్రం ఈ పాలు వలనే ఇక్కడ ఈ చౌడేశ్వరి నగర్లో అయితే ఇంత దారుణమైన పరిస్థితి తలెత్తిందని కూడా ఇక్కడ ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు కూడా దీన్ని ఏకీభవిస్తూ ఇప్పటికే ఈ పాల పదార్థాలు పాలు విషయంలో కూడా మేము శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపించాం. అంతేకాకుండా దాంతోపాటు వారు తీసుకునే ఆహారం విషయాల్లో కానీ, అదేవిధంగా వారు అక్కడ సేవిస్తున్న తాగునీరు విషయంలో కూడా మేము కొన్ని శాంపిల్స్ కూడా సేకరించామని చెప్తున్నారు. మరోపక్క పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కూడా ఎక్కడి నుంచి అయితే ఈ పాలు అయితే ఇతను సేకరించాడో అక్కడ కూడా కొంత విచారణ బృందం వెళ్ళింది. అక్కడ ఏ డైరీ నుంచి ఇతను సేకరిస్తున్నాడు, లేకపోతే రైతుల ద్వారా ఇతను ఈ పాలుని అయితే సేకరించి ఇక్కడికి అమ్ముతున్నాడు, అసలు వాటికి ఆ పశువులకు అందిస్తున్న గ్రాసం ఏంటి అనే దాని మీద కూడా కూలంకషంగా దానికి సంబంధించిన నివేదిక కూడా రప్పించుకుంటున్నామని కూడా కలెక్టర్ చెప్తున్నారు. అయితే ఇతను ఆయా రైతుల నుంచి కాకుండా కొన్ని పాల కేంద్రాల ద్వారా ఇతను పాలు సేకరించి రోజువారీ ఇతను బండి మీద తిరుగుతూ ఇంటింటా తిరుగుతూ అమ్ముతుంటాడని కూడా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే కూడా ఈ కల్తీ పాల వ్యవహారం విషయంపై నిగ్గు తేల్చేందుకు ఈ ర్యాపిడ్ ఎంక్వైరీ టీంను కూడా వేశామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. అయితే ప్రజలైతే కొంత అస్వస్థతకు గురైన వాస్తవం. అయితే ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు కనుక ప్రభుత్వ పరంగా అన్ని విధాలా వారిని ఆదుకునేందుకు మేము కృషి చేస్తున్నామని కూడా ఇక్కడ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు కూడా చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష జరిపారు. ఇక్కడ పరిస్థితిపై ఆరా తీశారు. అసలు ఏం జరుగుతుంది రాజమహేంద్రవరంలో పూర్తి నివేదిక కావాలంటూ కూడా ఆయన ఆదేశించడంతో ఇంతవరకు అంటే ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు సేకరించిన పూర్తి సమగ్ర నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అయితే పంపించిన పరిస్థితి అయితే ఉందని కూడా కలెక్టర్ చెప్తున్నారు. పాల వ్యాపారాన్ని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అతని నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు త్వరలోనే ఈ వివరాలను కూడా వెల్లడిస్తామని కూడా చెప్తున్నారు. అయితే ప్రజలు మాత్రం అంటే అతని ద్వారా పాలు అయితే ఎవరైతే తీసుకుని దాని ద్వారా టీ కానీ, కాఫీ కానీ, లేదా పెరుగు కానీ, ఇతర పదార్థాలు కనుక ఎవరైతే తిన్నారో, సేవించారో వారిలో మాత్రం ఆ కుటుంబాల్లో మాత్రం తీవ్ర భయాందోళన వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఈ వ్యాధి లక్షణాలను ఒకసారి పరిశీలిస్తే ఇది యునేరియా టైపులో అంటే వ్యాధిని లక్షణాలతో ఉంది. ఇది అంటే కిడ్నీ ఫంక్షనింగ్ పూర్తిగా ఆగిపోవడం, అదేవిధంగా కిడ్నీలో డయాలసిస్ వరకు క్రియాటిన్ స్థాయి ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోవడం, కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోవడంతో పాటు డయాలసిస్ కొన్ని కేసుల్లో డయాలసిస్ కూడా పంపించే పరిస్థితి అయితే తలెత్తుతుంది. అంతేకాకుండా శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం అయితే ఉందని కూడా ఇక్కడ కొంతమంది వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ఇప్పటికే మెడికల్ క్యాంప్ అయితే చౌడేశ్వరి నగర్లో కొనసాగుతుంది. ఎవరు కూడా ఎటువంటి చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే అధికారులను సంప్రదించాలని చెబుతున్నారు. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్. ఆచి చికెన్ మసాలా